రైట్ ఇక ఉగ్ర ఆనవాళ్లకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి, ఇక సిరాజ్ సమీర్ కి సంబంధించి పోలీసులు ఇప్పటికే వారిని కూడా అరెస్టు చేయాలి అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఈ రోజు తీర్పు అయితే వెలువడనుంది. ఈ నేపథ్యంలో వారు ఆన్లైన్ లో కూడా పేలుడు పదార్థాలను కూడా ఆర్డర్ చేసుకుని దొరికినట్లుగా కూడా తెలుస్తోంది. మరి సిరాజ్ సమీర్ కి సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకు సిరాజ్కి సంబంధించి అంటే ముఖ్యంగా మనం సిరాజ్ దగ్గరికి వెళ్ళే ముందు ఒక్కసారిగా మనం వెనక్కి వెళ్ళి చూస్తే కనుక ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ నిఘా పెంచరని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఉగ్ర ఆనవాళ్ళు కనిపించినా, ఎక్కడ ఉగ్ర కార్యకలాపాలు కనిపించినా పూర్తి స్థాయిలో నిఘా పెంచి వారిని అదుపులోకి తీసుకుని విచారణలు అయితే చేపడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు హైదరాబాద్ సికింద్రాబాద్లోని కలారంగ్ బస్తీలో ఉన్నటువంటి సయ్యద్ సమీర్, అటు విజయనగరంలో ఉన్నటువంటి సిరాజ్, వీళ్ళిద్దరూ కూడా ఈ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డట్టుగా మనకు విచారణలో తేలింది. సో దీంతో వీరిద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం గత శనివారం అంటే ఈ 17th మే 17th రోజు వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని తీసుకుని విచారణలో తీసుకున్న తర్వాత విస్తుపోయే విషయాలు కొన్ని అంటే మనం ఈ ఉగ్ర ఆనవాళ్ళకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి ప్రక్రియ కానీ వాళ్ళు వెళ్తున్న ఉదాంతం కానీ అదంతా కూడా చాలా విస్తుపోయే విధంగా ఒక్కొక్కటిగా బయటకు రావడం జరుగుతుంది. అందులో చూసుకుంటే కనుక మనకు ఏప్రిల్ 20, 26, 30 తేదీల్లో ఆన్లైన్ నుంచి ఈ ఉగ్ర అంటే బాంబు పేలులకు సంబంధించినటువంటి సామాగ్రిని వాళ్ళు కొనుగోలు చేయడం, ఆన్లైన్ నుంచి కొనుగోలు చేయడం. అయితే విజయనగరంలో ఒక ఉర్దూ పాఠశాల చిరునామా పేరిట ఈ సామాగ్రి ఏదైతే ఉందో అక్కడ విజయనగరానికి రావడం జరిగింది. అయితే ఈ సందర్భంలోనే సిరాజ్ అక్కడ అనుమానాస్పదంగా ఆ సామాగ్రిని తీసుకొని బండి మీద వెళ్తుండగా అనుమానాస్పదంగా కనిపించినప్పుడే సిరాజ్ని అక్కడి రెండవ పట్టణ విజయనగరానికి చెందిన రెండవ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే వారి సిరాజ్ను అదుపులోకి తీసుకున్న తర్వాత తీగలాగితే డొంక బయటపడినట్టుగా ఒక్కొక్కటిగా బయటపడుతూ వస్తుంది. దాని తర్వాత సయ్యద్ సమీర్ని కూడా దీంట్లో కీలక పాత్ర ఉంది. యాక్చువల్గా సయ్యద్ సమీర్ ఈ కలారంగ్ బస్తీలో నివాసం ఉంటాడు. అయితే సయ్యద్ సమీర్కి సంబంధించి తన తండ్రి మరణించాడు, ఇకపోతే తల్లి తన సోదరితో కలిసి ఈ కలారంగ్ బస్తీలో నివాసం ఉంటున్నాడు. అంటే వీళ్ళు ఏదైతే ఉందో ఈ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతూ భారతదేశంలోని ఈ ముఖ్యమైన నగరాలన్నింటినీ ధ్వంసం చేయాలి, ప్రజల్ని నాశనం చేయాలనే ఒక నేపథ్యంతో వీళ్ళు కరడుగట్టిన తీవ్రవాదులుగా మారిపోయి అంటే వీళ్ళకు ప్రత్యేకంగా ఇంకోటి చూసుకుంటే కనుక సౌదీ నుంచి వీళ్ళకు నిధులు అనేది కూడా రావడం జరుగుతుంది. ఆ నిధుల ద్వారానే వీళ్ళు పూర్తి స్థాయిలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే వీరికి 4 రకాల టార్గెట్లు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఒకటి, భారతదేశాన్ని పూర్తి స్థాయిలో ఇస్లామిక్గా మార్చడం. దాని తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఆ యువతను మొత్తాన్ని కూడా మతోన్మాదులుగా మార్చడం. అంతేకాకుండా మూడో టార్గెట్ చూసుకుంటే యువతను మానవ బాంబులుగా మార్చేసి పేల్చేయడం, మానవ బాంబులుగా తయారు చేయడం. ఇక 4వది చూసుకుంటే ఈ పూర్తి స్థాయిలో ఈ బాంబు పేలులు పేల్చి వారి ఉనికిని చాటుకునాలనే నేపథ్యంలో 4 టార్గెట్లుగా వీళ్ళు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న మనకు తెలుస్తూ ఉంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఉగ్ర ఆనవాళ్ళు ఎక్కడ కనిపించినా కూడా అటు అధికార వర్గాలు కానీ అటు నిఘా వర్గాలు కానీ వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ముమ్మరంగా చర్యలు చేపడుతున్న విషయం అని చెప్పుకోవచ్చు. ఇక చూసుకుంటే కనుక వీళ్ళని ముఖ్యంగా చూసుకుంటే అంటే ఇక్కడితోనే కాకుండా మనం ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతాన్ని కాకుండా మన గతాన్ని కూడా కాస్త తవ్వుకున్నట్లయితే కనుక 2010లో వికారుద్దీన్ అనే ఒక ఉగ్రవాది ఆయన ముఠాతో కలిసి ఇలాంటి ఒక బాంబు పేలులకు సంబంధించిందే వాళ్ళు ఒక కుట్ర పన్నడానికి ప్రయత్నం చేశారు. ఆ టైంలో కూడా అధికార వర్గాలన్నీ కూడా అప్రమత్తం అయిపోయి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వికారుద్దీన్ వారికి సంబంధించిన ముఠాని అంటే కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న సమయంలో ఈ ఏదైతే పోలీసులపైన ఎదురు కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ టైంలో ఈ పోలీస్ బలగాలు కూడా తీవ్ర స్థాయిలో వారిని హెచ్చరించి అక్కడికక్కడే ఎవరైతే వికారుద్దీన్ అనే ముఠా ఉందో ఆ ముఠాను ఆ వికారుద్దీన్ ఉగ్రవాదిని పూర్తి స్థాయిలో అక్కడికే కాల్పుల్లో చంపేయడం జరిగింది. ఇక అంతేకాకుండా 2022లో కూడా మరో 3 ఉగ్రవాదులు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిని కూడా సిటీ పోలీసులు ఎవరైతే ఉన్నారో మనకు సిట్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే కనుక
భారతదేశాన్ని నాశనం చేయడానికే వీళ్ళు పూర్తి స్థాయిలో అంటే మన కన్నుతో మనల్నే పొడుచుకోవడం అన్నట్టుగా మనలో ఉన్న మన పక్కలో ఉన్న మన సోదరు మనల్ని ఇలాంటి వాళ్ళని తీసుకొని మన కన్నుతో మనల్ని పొడడానికి పాక్ ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఆ రకంగానే ఈరోజు ఎవరైతే సిరాజ్ కానీ అటు సయ్యద్ సమీర్ కానీ వీరిరువురు కూడా ఈ రకంగానే ఆ ప్రయత్నాల్లో భాగంగానే వీళ్ళు ముందుకు వచ్చారని తెలుస్తుంది. అయితే ఇక్కడ పోతే వీళ్ళు ఒక రకమైన చాటింగ్ చేసుకున్నారని కూడా మనకు విచారణలో బయటపడింది. అంటే ఈ ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి ముఖ్యమైన చాటింగ్ కూడా చేసుకున్నట్టు కూడా విచారణ తేలినట్టు పోలీసులు వెల్లడించారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎవరినైనా వదిలిపెట్టేది లేదన్నట్టుగా మన నిఘా వర్గాలు కానీ పోలీస్ అధికారులు కానీ ముమ్మరంగా చర్యలు చేపడుతున్నది మాత్రం చెప్పుకోవచ్చు బ్రాహ్మణి. ఎస్ సార్, శ్రీకాంత్ అలాగే చెప్పండి, ఇక వీరి కనుక ఒకవేళ ఈరోజు తీర్పు కనుక వచ్చి అరెస్ట్ అయినట్లయితే ఇంకా వీరి విచారణలో అరెస్టుతో మరికొంతమంది ఉగ్ర ఆనవాళ్ళు కూడా ఉగ్రవాళ్ళు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉగ్ర నగరాల్లో సో బయటపడే అవకాశం ఉందంటారా మరికొంతమంది? ఖచ్చితంగా బయటపడతారు. ఇలాంటి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎవరినైనా ఖచ్చితంగా బయటకు తీయడానికే నిఘా వర్గం అప్రమత్తమైంది. అంటే గతంలోనూ కూడా ఇలాంటి చర్యలు జరిగినప్పుడు కూడా మనం ఏ రకంగా అయితే స్పందించి ఇప్పుడు కూడా అంతకన్నా రెట్టింపు స్థాయిలో స్పందించి ఉగ్ర కార్యకలాపాలు జరుగుతున్న ఏ ఒక్కరిని వదలకుండా ఇప్పుడు ఎవరైతే సయ్యద్ సమీర్కి సంబంధించిన వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ వాటికి సంబంధించినటువంటి ఆ గ్రూపుల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఆరాధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒట్టి పరిస్థితులు అంటే ఇది ఇక్కడితోనే అంటే ఇక్కడ ఈ హైదరాబాద్ విజయనగరం నగరాల్లోనే ఇలాంటి ప్లాన్లు ఏమైనా చేశారా, లేకపోతే దీనికి పెద్ద ఎత్తున ఇంకేదన్నా వీరికి కొనసాగింపు ఇంకేమైనా చేపట్టారా? ఇక్కడే కాకుండా పలు నగరాల్లోని భారతదేశంలో పలు మెట్రో నగరాలు ఎన్నో ఉన్నాయి, అలా ఆ నగరాల్లో కానీ ఇలాంటి ప్లాన్లు ఏమైనా చేశారా? ఇక్కడితో ఆకుండా ముందుకు తీసుకెళ్ళి ఏదన్నా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నా వీళ్ళు వెనక ఇంకెవరెవరు ఉన్నారనే కూపిలాగే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వీళ్ళ భరతం పట్టడం అయితే ఖాయం. వీళ్ళతో పాటు ఎవరున్నా కూడా వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది బ్రాహ్మణి. ఎస్ శ్రీకాంత్ అలాగే చెప్పండి, ఇక జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా పేలుడుకు ప్లాన్ చేసి అలాగే 20 తేదీ మీరు చెప్పినట్లు 26, 30 తేదీలో కూడా ప్లాన్ చేశారు. అలాగే వాళ్ళు చాటింగ్ చేసుకునే విధానం కూడా ఒక కోడ్ లాంగ్వేజ్ కూడా ఉపయోగించి చాటింగ్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి పోలీసులు 10 బృందాలుగా వేర్పడి ఇప్పటికే విడిపోయి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ఎలా చూడాలంటారు ఈ కేసుని? అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇలాంటి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఏ ఒక్కరైనా ఒక కోడ్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సాధారణ పౌరులకు సాధారణ ప్రజానికానికి అది అర్థం కాకుండా కోసం వారు కోడ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో వీళ్ళు ఒక కోడ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి చాట్ చేసుకొని ఉగ్ర కార్యకలాపాలను ఎలా తీసుకోవచ్చు అంటే ఇంకోటి ముఖ్యంగా మేజర్గా వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు. ఇప్పుడు జనసంచారం ఎక్కువగా అంటే మన గతంలో ఒకసారి చూసుకుంటే కనుక 2013, 2007 సంవత్సరాలు 2007 సంవత్సరంలో కోటిలోని ఏదైతే మనకు కోటిలో ఒక బాంబ్ పేలుడు జరిగింది, గోకుల్ చాట్లో బాంబ్ పేలుడు జరిగింది ఆగస్టు 17 అనుకుంటా. అక్కడ ఆ కోటి గోకుల్ చాట్లో బాంబు పేలింది. అలాగే 2013 ఫిబ్రవరి 21న ఇంకో పేలుడు జరిగింది దిల్సుఖ్ నగర్లో. ఈ రెండు చూసుకుంటే కనుక అంటే ఎక్కడైతే జనసంచారం ఎక్కువగా ఉంటుందో, జనాలు ఎక్కువగా ఉంటారో, ప్రజలు ఎక్కువగా ఉంటారో ఆ ప్లేస్లో వీళ్ళు పూర్తి స్థాయిలో టార్గెట్గా చేసుకొని జనాలను అంటే మానవాళిని ఇక్కడైతే ముఖ్యంగా భారతదేశంలో మానవాళిని సమూలంగా నాశనం పట్టించేసి మొత్తం అంతా ఇస్లామిక్ని ముందు తీసుకెళ్ళని ఒక నేపథ్యంతో వీళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది బ్రాహ్మణి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.